కర్నూలు న్యూ సిటీ నగర 3వ మహాసభ డిసెంబర్ 1-2 తేదీల్లో కర్నూలు నగరంలో ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నట్లు సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ సాయిబాబా, ఆర్ నరసింహులు, కె సుధాకరప్ప తెలిపారు. శనివారం కల్లూరు సూర్యనారాయణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీ కార్మిక కర్షక భవన్ పక్కన ఉన్న ఎస్ఎస్ ఫంక్షన్ హాల్ నందు ప్రతినిధుల మహాసభ జరుగుతున్నట్లు వారు తెలిపారు. 2వ తేదీ సాయంకాలం కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వారన్నారు. గత 3 సంవత్సరాల కాలంలో నిర్వహించిన పోరాటాలు సమీక్షించి రాబోయే కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధించవలసిన వాటిని రూపొందించి భవిష్యత్తులో పోరాటాలు చేయటం కోసం మహాసభ నిర్ణయం తీసుకుంటుందని వారు తెలిపారు. అనంతరం సిపిఎం పార్టీ నగర కార్యదర్శి టి రాముడు, సిటీ కార్యవర్గ సభ్యులు ఆర్ నరసింహులు మాట్లాడారు. సిపిఎం పార్టీ కర్నూలు యూనివర్సిటీ కమిటీ నగర మహాసభలు 1వ తేదీ డిసెంబర్ 1, 2 తేదీలలో కర్నూలు నగరంలో జరగబోతున్నాయి. ఈ 3 సంవత్సరాల కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన సిపిఎం పార్టీ అనేక పోరాటాలు నిర్వహించింది. ఆ పోరాటాలకు సంబంధించిన అంశాలు, అట్లాగే రాబోయే కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన చేసే పోరాటాలపైన కార్యాచరణ రూపొందించుకొని ఈ మహాసభలో ముందుకు వెళ్లాలని, దాంట్లో భాగంగా రేపు 1వ తేదీ డిసెంబర్ 1వ తేదీ డెలిగేట్స్ మీటింగు, అట్లాగే 2వ తేదీ చెన్నమ్మ సర్కిల్లో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభకు సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ గారు, అట్లాగే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి గారు, పార్టీ జిల్లా కార్యదర్శి గౌజ్ దేశాయ్ గారు, అలాగే రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి నిర్మల గారు హాజరవుతున్నారు. ప్రధానంగా ఈ బహిరంగ సభలో ఉద్దేశం ఏమంటే, ఏదైతే కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసి ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, ప్రధానంగా సూపర్ 6 అమలు చేస్తాం మేము అధికారంలోకి వస్తాయని చెప్పేసి చెప్పారు. కానీ ఇప్పటికీ 5 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, కేవలం పెన్షన్లు ఇవ్వడం తప్ప పథకాలు ఏ ఒక్కటి అమలు కావట్లేదు. ఇప్పుడు దీపం 2 అని చెప్పేసి కొంతమందికి మాత్రమే ఈ గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు. కానీ ఏదైతే గత ప్రభుత్వము అమ్మఒడి పేరుతో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే ఇస్తుంది, మేము అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి దీవెన పేరుతో మేము అందరికీ 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తాం ఒక్కొక్క పిల్లవానికి అని చెప్పి చెప్పారు. ఇప్పుడు దాకా స్కూళ్లు చేసి దాదాపు 6 నెలలుగా వస్తుంది. ఇప్పుడు దాకా ఒక్కరికి కూడా 1 రూపాయి వచ్చిన పరిస్థితి లేదు. మహిళలు ఏదైతే నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఈ రోజుకు ఎదురు చూస్తున్నారు మహిళలు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నెలకు 1,500 రూపాయలు వస్తాయి మాకే అని చెప్పేసి అది కూడా నిరాశగానే ఉన్నారు. దాంతో పాటుగా ఇసుక సమస్య, భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రధానంగా ప్రభుత్వం మారితే మాకు ఉచిత ఇసుక పథకం అమలవుతుంది, మాకు పుష్కలంగా పని దొరుకుతుంది, మేము 3 పూటల తిండి తినగలమని చెప్పేసి ఏదైతే భరోసాతో ఉన్నారో, ఈరోజు భవన నిర్మాణ కార్మికులు లక్షలాది మంది ఉండే కార్మికులందరూ నిరాశతో ఉన్నారు. ఏదైతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఇసుక విషయంలో ఏమాత్రం తేడా లేదు. ఇవే కాకుండా ఈరోజు ప్రజలపైన కరెంటు ఛార్జీల భారాలు ఈ ప్రభుత్వం మోపుతుంది. మొన్న చూసాం 12,000 కోట్ల పైనే కరెంటు ఛార్జీల భారం వేశారు. ఈ రోజు పత్రికల్లో వచ్చింది 9,400 కోట్లు ప్రజలపైన భారాలు వేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ఈరోజు పత్రికల్లో వచ్చింది. కనుక దాదాపు 20,000 కోట్ల రూపాయల పైనే కరెంటు ఛార్జీల భారం మోపే పద్ధతిలో ఈరోజు 5 నెలల అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. గతంలో ఏం చెప్పారు వీళ్ళు, మేము ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము కరెంటు ఛార్జీల భారం వేస్తుంది, ధరల భారం వేస్తుంది, బాధుడే బాధుడు అని మొత్తం ఊరు తిరిగి ప్రచారం చేశారు. కానీ ఈ ప్రభుత్వం 5 నెలలైంది, ఇప్పుడు అంతకన్నా రెట్టింపుగా బాధుడు చేసే పరిస్థితిలో ఉంది. కనుక ఈ భారాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ప్రజల్ని సమీకరించి పోరాటాలు నిర్వహించడం కోసం ఈ మహాసభలో చర్చించబోతున్నాం. దాంతో పాటుగా కల్లూరు కాలనీలో చాలా సమస్యలు అలాగే ఉన్నాయి. రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈరోజు రీకన్స్ట్రక్షన్ కాలనీ, అట్లాగే ఎక్స్టెన్షన్ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ కాలువలు లేని పరిస్థితి ఉంది. 30 సంవత్సరాలు కావస్తుంది కార్పొరేషన్ లో కలిసి, ఇప్పటికీ రోజు తాగడానికి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఈ కార్పొరేషన్ అభివృద్ధి కాలేదు. కనుక స్మార్ట్ సిటీ అని చెప్తున్నారు తప్ప
ప్రజలకు కనీసం రోజు తాగడానికి మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు కనుక దానిపైన పోరాటాలు చేయాలని, అట్లాగే ఈరోజు పార్కులు ఈ గతంలో ఉండే అధికార పార్టీ నాయకులు కబ్జాలు చేసి ప్రభుత్వ స్థలాలను కబ్జాలకు గురి చేసిన పరిస్థితి ఉంది కనుక పార్కులను కాపాడాలని, పార్కులను అభివృద్ధి చేయాలని, అట్లాగే మౌలికంగా సదుపాయాలు కల్పించాలని, ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పందిపాడులో ఇచ్చిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించాలని, జగన్నాథగట్టులో మౌలిక వసతులు కల్పించాలని, ఇవన్నీ సమస్యలపైన రాబోయే కాలంలో పోరాటాలు రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలో చర్చించబోతున్నాం కనుక ప్రజలందరూ సిపిఎం పార్టీగా ప్రజా సమస్యలపై జరిగే పోరాటాల్లో భాగస్వాములు కావాలని, అలాగే 2వ తేదీ చెన్నమ్మ సర్కిల్లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని మీ ద్వారా ప్రజానికాన్ని కోరుతున్నాం. నా పేరు రాముడు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి. కర్నూలు నగరము దాదాపు 7 లక్షలకు పైగా జనాభా ఉంటా ఉంది. మరి ఇట్లాంటి పెద్ద నగరంలో ఈరోజు వాహనాలు కూడా లక్షల కొద్ది వాహనాలు తిరుగుతా ఉన్నాయి. ఈ వాహనాలకు ప్రజలకు రాకపోకలకు చాలా పెద్ద ఇబ్బంది ఏర్పడుతూ ఎక్కడ చూస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ ట్రాఫిక్ జామ్ అవగానే క్లియర్ చేయాలని అధికారులకు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా కూడా పోలీస్ అధికారులు కానీ వీళ్ళెవరు కూడా చర్యలు చేపట్టడం లేదు. ప్రజాప్రతినిధులు కూడా దీనిపైన ఆలోచించడం లేదు. ట్రాఫిక్ నియంత్రణ చేయడంలో, అట్లే ఈ రోడ్లు వెడల్పు చేయడంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా కాలంగా దీన్ని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ట్రాఫిక్ సమస్య వల్ల ఈరోజు పేషెంట్ ఎవరైనా హాస్పిటల్ కు వెంటనే ఈ కాలనీ నుంచి హాస్పిటల్ వెళ్లాలన్నా కూడా అంబులెన్స్ ద్వారా వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతూ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉన్నది. ఇదే కాక ట్రాఫిక్ ఎక్కువైపోవడం వల్ల ట్రాఫిక్ ఈ వాహనాలు తిప్పే దాంట్లో ప్రమాదాలు కూడా యాక్సిడెంట్లు జరిగి చాలా మందికి ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ప్రమాదాలు జరుగుతూ ఒక పక్క ప్రాణాలు కోల్పోతూ మరి పేషెంట్లు కూడా హాస్పిటల్ చేరుకోలేని పరిస్థితి ఉన్న పాలక వర్గం కానీ అధికార యంత్రాంగం కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందుకని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ట్రాఫిక్ సమస్యను మీరు తప్పకుండా ఈ రోడ్లు వెడల్పు చేయడం ద్వారా ట్రాఫిక్ నియంత్రణ చేయాలి. ఇదే కాకుండా జనాభా ఎక్కువ ఉంది కాబట్టి, వాహనాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఫ్లైఓవర్ బ్రిడ్జీలు బళ్ళారి చౌరస్తా నుండి పాత బస్ స్టాండ్ వరకు, అట్లే ఇక్కడ చెక్ పోస్ట్ వరకు ఫ్లైఓవర్ బ్రిడ్జీలు ఏర్పాటు చేసి ఈ ప్రమాదాలను నివారించాలని మేము కోరుతున్నాం సిపిఎం పార్టీగా. ఇదే కాకుండా మరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఈరోజు కాలనీ దాదాపు 77 లక్షల కోట్ల జనాభా ఉన్నటువంటి కర్నూలు నగరానికి మరి గతంలో ఎమ్మెల్యే గఫూర్ గారు ఉన్న సందర్భంలో 2006 ఆ ప్రాంతంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఒకటి నిర్మించడం జరిగింది, జనాభా తగిన విధంగా వాటర్ సప్లై చేయడం కోసం. కానీ ఆ రోజు నుంచి ఇప్పటిదాకా 15 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ మరి మున్సిపల్ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు సరిపడా నీటిని అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. మరి ఇంత జనాభాకు తాగునీరు అందించాలంటే మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించాల్సిన అవసరం ఉంది. గతంలోనే గఫూర్ గారు స్థలాన్ని సేకరించి కూడా 2వ సమ్మర్ స్టోరేజ్ కోసం స్థలాన్ని సేకరించి పెట్టారు. కాబట్టి ఆ స్థలంలో 2వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించి మరి 7 లక్షలకు పైగా ఉన్నటువంటి జనానికి తాగునీరు అందించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, పాత పైప్ లైన్లు ఉండడం కారణంగా అక్కడక్కడ లీకేజ్ అయ్యి వాటర్ కూడా మంచి ఫిల్టర్ అయిన వాటర్ అందడం లేదు. కాబట్టి కొత్త పైప్ లైన్లు వేసి మంచి త్రాగునీరు ఫిల్టర్ అయినటువంటి వాటర్ను అందించాలని కోరుతున్నాం. ఫిల్టర్ అయిన వాటర్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ప్రజలు ప్రైవేటు వాటరు ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈరోజు లక్షలాది రూపాయలు మరి డబ్బులు పెట్టి కూడా ప్రజలు వాటర్ కొనుక్కొని తాగుతున్నారు. అంటే మున్సిపాలిటీ వాళ్ళు, కార్పొరేషన్ అధికారులు వాళ్ళు ప్రజలకు విశ్వాసం కలిగించేలాగా ఫిల్టర్ వాటర్ను ప్రజలందరికీ అందించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అందుకనే మరో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించేంత వరకు కూడా, అదేవిధంగా ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేసేంత వరకు సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని, ఈ పోరాటంలో ప్రజలందరూ కూడా సహకరించి పోరాటంలో పాల్గొనాలని సిపిఎం పార్టీగా కోరుతున్నాం. నా పేరు నరసింహులు, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు, కర్నూలు.